మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం. నేటి వాక్య ధ్యాన అంశము జ్ఞాని, వైజ్ మ్యాన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ వాక్యము చేత మాతో మాట్లాడమని, మా ప్రేక్షకులను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం జ్ఞానము గూర్చి, జ్ఞానులను గూర్చి ఎన్నో విశేషాలు తెలియచేసింది. విజ్ఞానము, జ్ఞానము. విజ్ఞానము సంపాదనీయము, జ్ఞానము దైవానుగ్రహము. ఈ రెండింటి వ్యత్యాసం మీరు తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది తెలియకుండా ప్రసంగంలోనికి వెళ్ళొద్దు మనం. ఒకటి విజ్ఞానము, నాలెడ్జ్. Knowledge can be acquired through education, but wisdom can be given by the Spirit of God. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయంలో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుని అడుగవలెను, దేవుడు జ్ఞానమును అనుగ్రహించును. కొలత లేకుండా జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ద రియల్ విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ గాడ్, బట్ ద నాలెడ్జ్ కెన్ బి అక్వైర్డ్ త్రూ లిజనింగ్ అండ్ రీడింగ్. చూడండి, మనం పాఠశాలకు వెళ్ళి నేర్చుకునేది, కళాశాలకు వెళ్ళి అభ్యాసము చేసేది విజ్ఞానము. ఈ విజ్ఞానమును వినియోగించి సౌఖ్యముగా, క్షేమముగా, పవిత్రముగా, ఆనందముగా, సంపూర్ణముగా జీవించున్నట్లు చేయునది జ్ఞానము. కనుక జ్ఞానము దేవుని నుండి కలుగునది. విజ్ఞానము వ్యక్తి ఆర్జించుకొనున్నది. విజ్ఞానము ఎంతగా ఉంటే అంతగా విజ్ఞానమును వినియోగించుకొని ఎఫెక్టివ్గా ఎలా జీవించాలో నేర్పిస్తుంది మనకు. సో ఒక మనిషి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు అనుగ్రహించిన జ్ఞానము చేత, అనగా దేవుని యొక్క న్యాయ విధుల పక్షంగా భయభక్తులు కలిగి వాటి అభ్యాసం చేత జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తి బహుక్షేమంగా ఉంటాడు. ఆ వ్యక్తి బహు ప్రొడక్టివ్గా, ప్రాఫిటబుల్గా ఉంటాడు. ఇది మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు దేవుని జ్ఞానము
కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 29-30 వచనాల మధ్య యేసుక్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు అని వ్రాసింది. యేసుక్రీస్తును నీ హృదయంలో కలిగి ఉంటే నీ జీవితంలో దేవుని జ్ఞానమును నీవు కలిగి ఉన్నట్టు. ఆ దేవుని యొక్క జ్ఞానము నిన్ను నడిపిస్తుంది. కనుక లోకములో ఎలాగున జీవించాలో, విశ్వాస సంబంధమైన జీవితాన్ని ఏ విధంగా జీవించాలో మనకు నేర్పించువాడు యేసుక్రీస్తు. దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనగా దేవుని వాక్కు. దేవుని వాక్కు. దేవుని వాక్కు. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ ద విజ్డమ్. విజ్డమ్ గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ లేఖనములలో నుండి కొన్ని వచనాలు మీకు చూపిస్తాను మీ క్షేమం కొరకు. వాక్యం వింటున్నటువంటి వారు యవన బిడ్డలైతే తాము తమ భవిష్యత్తును జ్ఞానము చేత నిర్మించుకోవాలి. ధనముతో కాదు, ధనము కంటే గొప్పదైన జ్ఞానము చేత జీవితాన్ని నిర్మించుకోవాలి. ఇది మీకు అర్థం కావాలి. దానికి నేను బైబిల్లో నుంచి కొన్ని రిఫరెన్సెస్ చూపిస్తాను. ఒక జ్ఞాని అంటే ఎట్లా ఉంటాడు, ఒక జ్ఞానికి ఏమి సంభవిస్తుంది, ఒక జ్ఞాని వలన ఏమి సంభవిస్తుంది, ఆ జ్ఞానికి తన జ్ఞానం వల్ల కలిగేటువంటి ఆధిక్యతలు ఏమిటి, ఇవన్నీ కూడా బైబిల్లో అనేకం రాశాడు. దేవుని పిల్లలమైన మనము దైవ జ్ఞానము కలిగి జీవించటం నేర్చుకోవాలి. దైవ జ్ఞానము దేవుని యందలి భయభక్తుల మూలముగా జనిస్తుంది. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానానికి మూలం. ఫియర్ ఇన్ ద లార్డ్, భయము భక్తి, ఈ రెండు మనకు దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తాయి. ప్రసంగి సొలొమోను సామెతలు వ్రాశాడు, ప్రసంగి గ్రంథాన్ని వ్రాశాడు, పరమగీతాలు వ్రాశాడు. ఈ సొలొమోను ఒక ప్రసంగిగా చెప్పింది ఏమిటంటే, ఈ లోకంలో నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించడానికి నీకు స్వేచ్ఛ ఉంది. అయితే వాటన్నింటిని బట్టి నువ్వు తీర్పులోనికి వస్తావని నువ్వు జ్ఞాపకం చేసుకో అంటాడు. అంటే దేవుని భయం కలిగిన వాడు తన చిత్తం చొప్పున, తన ఇష్టం చొప్పున, తన కోరికల చొప్పున జీవించడు అని చెప్పకనే చెప్పాడు ఆ వచనాల లోపల. కనుక తీర్పు ఉన్నది అనే ఒక మాట అతనికి జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ నేర్పిస్తుంది. తనకు సామర్థ్యం ఉండి ఉండవచ్చును గాక అన్నీ చేయుటకు, కానీ చేయదగినవి చేయదగనవి, ఈ డిఫరెన్సియేషన్ జాగ్రత్తగా అర్థం చేసుకున్నవాడే క్షేమంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, భద్రముగా ఉంటాడు. కనుక డూస్ అండ్ డోంట్స్ ఈ లోకంలో తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం. యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డవుగా నీవు మరింత ముఖ్యముగా చేయదగినవి చేయకూడనివి ఎరగాలి. అదే జ్ఞానం. కనుక దేవుని నుండి లభించు జ్ఞానము ఒక వ్యక్తికి బహు ప్రయోజనకరము. నీ లైఫ్లో వెండి బంగారముల కంటే, వజ్రముల కంటే నీవు కోరవలసినది జ్ఞానమే. జ్ఞానమే. సామెత 3:13, సామెత 3:14, సామెత 8:11 వీటిని చూస్తున్నప్పుడు వెండి బంగారముల కంటే జ్ఞానము సంపాదించుట మేలు,
ముత్యము కంటే జ్ఞానము శ్రేష్టమైనటువంటిది. జ్ఞానమును సంపాదించిన వాడే ధన్యుడు అని రాసింది. ధనము సంపాదించిన వాడు ధన్యుడని వ్రాయలేదు. వెండి బంగారములు సంపాదించిన వాడు ధన్యుడు అని వ్రాయలేదు. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. ఎందుకనగా జ్ఞానము ఒక వ్యక్తిని కాపాడును. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం అంటుంది, జ్ఞానము కాపాడుతుంది. ఇట్ సేవ్స్ ఎ పర్సన్ హూ హ్యాస్ విజ్డమ్. ఒక వ్యక్తిని కాపాడేది అతని జ్ఞానమే, అతని వివేచనయే, అతని వివేకమే. జ్ఞానము లేనివాడు ఆపదల్లో పడిపోతాడు. సామెతలు 22:3 వచనంలో ఈ మాట చెప్పాడు. జ్ఞానము నిన్ను వ్యభిచారము నుండి కాపాడుతుంది. 7వ అధ్యాయం 4వ వచనం సామెతల గ్రంథం. జ్ఞానము నిన్ను పేదరికము నుండి కాపాడుతుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఇట్ సేవ్స్ యూ, ఇట్ ప్రొటెక్ట్స్ యూ. ఇప్పుడు పాండమిక్ టైం, గవర్నమెంట్ విస్తృతంగా టెలిఫోన్స్లో కూడా కాల్ చేసిన వెంటనే ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, మాస్క్ ధరించండి, ప్రాపర్గా మాస్క్ ధరించండి, మాస్క్ కూడా ప్రాపర్గా ధరించండి అని చెబుతాను. జ్ఞానం గలవాడు వింటాడు, జ్ఞానం లేనివాడు వినడు. కరోనా బారిన పడిపోతాడు, వికటిస్తే చచ్చిపోతాడు. జ్ఞానం అంటే ఏమిటి? మాస్క్ పెట్టుకోవాలి అని తెలియటం జ్ఞానమా? మాస్క్ పెట్టుకోవటంలో కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి అని తెలియటం జ్ఞానమా? అది నాలెడ్జ్. అయితే జ్ఞానము పెట్టుకొనుట కొరకైన నీ నిర్ణయము జ్ఞానం అవుతుంది. ఇట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. Obedience to the law is the wisdom. Obedience to the law is the wisdom. Yes. కదా, దేవుని వాక్యం అదే చెబుతుంది. యోబు 36:12 అంటాడు, జ్ఞానము లేకపోతే చచ్చిపోతారన్నాడు. ఆలకించకపోతే ఏమవుతుంది? ఇన్స్ట్రక్షన్ ఆలకించకపోతే ఏమవుతుంది? మరణమే. యోబు మనకు 36:12 చాలా చక్కగా చెప్పాడు. ఈ వచనం చదువుతాను మీకోసం. ఆలకింపని ఎడల బాణముల చేత వాడు కూలిపోతాడు, జ్ఞానము లేక చనిపోతాడు. చూస్తున్నారా ఏం చెబుతున్నాడు? ఆలకింపకపోతే బాణాల చేత కూలిపోతాడు, జ్ఞానం లేదు, చనిపోతాడు. కనుక జ్ఞానానికి ఆలకించడంతో లింక్ పెట్టాడు. కనుక ఆలకిస్తాడు జ్ఞాని, ఆలకిస్తాడు, జాగ్రత్త పడతాడు. జ్ఞాని ఆలకించి జాగ్రత్త పడతాడు. జ్ఞానికి యోచన ఉంటుంది. ఇర్మియా 18:18 అంటాడు, జ్ఞాని యోచన కలిగి ఉంటాడు. యోచన లేకుండా ఉండడు అంటే అర్థం ఆలోచన కలిగి ఉంటాడు. జ్ఞానికి ఆలోచన ఉంటుంది. అనాలోచితంగా వెళ్ళేవాడు అజ్ఞాని అవుతాడు, జ్ఞాని కాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో చాలా సూపర్ వర్డ్ ఉంది. అదేమిటంటే, జ్ఞాని యొక్క కన్నులు తలలో ఉంటాయట. జ్ఞానికి తలలో కన్నులు ఉంటాయట. మనందరికీ కన్నులు ముఖంలో ఉంటాయి, మనం దాంతో భౌతిక లోకాన్ని చూస్తాం. కానీ జ్ఞాని మెదడులో ఉంటుంది వాడి కన్ను. మనం దాన్నే హృదయం అంటాం, మనసు అంటాం. అంటే హీ విజువలైజెస్ వాట్ విల్ హ్యాపెన్ అనేది విజువలైజ్ చేసి చూస్తాడు బ్రెయిన్లో. ఈ బ్రెయిన్
జ్ఞానం గలని వాడి బ్రెయిన్లో ఒక క్లియర్ పిక్చర్ విజువలైజ్ చేసుకోగలుగుతాడు. ఏం జరుగుతుంది ఏమిటి అనే దాని మీద ఒక అవగాహనకు రాగలుగుతాడు. దాన్ని బట్టే నడుస్తాడు. కనులు చూస్తున్న దాన్ని బట్టి నడవడం. మనస్సులో ఉన్నటువంటి తలంపు వివరణను బట్టి నడుస్తాడు. అందుకే జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయంటాడు సొలొమోన్. అంటే హీ డిపెండ్స్ అపాన్ ద బ్రెయిన్, నాట్ ఆన్ ద ఐస్. కంటికి కనపడే దాని మీద ఆధారపడ్డావు, పరిస్థితులపైన ఆధారపడ్డావు, వాటిని జయించే జ్ఞానం మీద, మనసు మీద, మెదడు మీద ఆధారపడతాడు. ఎంత అద్భుతంగా ఉంది ఇది. అవును, నీవు జ్ఞానివి అయితే యూ విల్ విజువలైజ్ ఆల్ ద థింగ్స్. నరకం ఉంది అనగానే ఆ నరకం యొక్క పిక్చరైజేషన్ కంప్లీట్గా నీకు వచ్చేస్తుంది. నీ బ్రెయిన్లో, నీ మనసులో, నీ హృదయంలో. నరకం అనగానే ఎలా నీకు దృశ్యం ఆవిష్కృతం అవుతుందో, తీర్పు అనగానే ఒక విజువలైజేషన్ వస్తుంది. అది తలలో కన్నులు ఉండటం అంటే యు మస్ట్ ఏబుల్ టు గ్రాస్ప్ వాట్ విల్ బీ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు బీ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ. ఏ విధంగా ఉండబోతోంది అనేది ముందుగా దృష్టిలో, మనస్సులో, దృశ్య రూపంలో చూడగలగటం ఉందే, అది జ్ఞానం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ దృశ్యం ఆయన కనుల ఎదుట నిత్యము కూడా ఉన్నది. అందుకే ఆయన పలుమార్లు ఆయన మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. మీరు గ్రహించాలండి వాక్యాన్ని. జ్ఞానము లేకపోతే చనిపోతాడు. జ్ఞానము లేనివాడు చనిపోతాడు. జ్ఞానము కలిగినటువంటి వాడు బ్రతుకుతాడు. జ్ఞానము కలిగిన వాడు బ్రతుకుతాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు మీ వ్యక్తిగతమైనటువంటి హృదయములో దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానమును మీరు గ్రహించాలి. సామెత 16:14 జ్ఞాని క్రోధాన్ని శాంతిపరిచేస్తాడు, జ్ఞాని మౌనముగా ఉంటాడు. సామెత 17:28 చెబుతున్నాడు. జ్ఞాని లక్షణాలు చెబుతున్నాను నేను. శాంతపరుస్తాడు. ఈ విల్ మేక్ పీస్. శాంతం వచ్చేటట్టు చేస్తాడు జ్ఞాని, తగు వచ్చేటట్టుగా చేయడు. అలాగే జ్ఞాని మౌనంగా ఉంటాడు, ఏది పడితే అది మాట్లాడాడు, అనుకూలం వచ్చినవి పలుకుతాడు. జ్ఞాని బాగా వింటాడు, ఆలోచిస్తాడు, పరిశీలిస్తాడు, సంగతి గ్రహిస్తాడు, అప్పుడు ఉపదేశాన్ని సంగ్రహిస్తాడు, అంగీకరిస్తాడు. సామెతలు 19:10, 19:20 ఈ మాటలు కనబడుతున్నాయి. మీకు ఒక విషయం చెప్పనా? పరాక్రమవంతుల యొక్క పట్టణాన్ని ఒక మామూలు జ్ఞాని ప్రాకారములు ఎక్కి మరి దుర్గాలను పడగొట్టి మరి స్వాధీనం చేసుకుంటాడు. పరాక్రమము కంటే కూడా జ్ఞానము గొప్పది. ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ పవర్, ఫిజికల్ మైట్ కంటే కూడా జ్ఞానము గొప్పది, ఆలోచన గొప్పది. కనుక థింక్ మోర్ అండ్ వర్క్ లెస్. ఇఫ్ యు థింక్ లెస్ యూ హ్యావ్ టు వర్క్ మోర్. నువ్వు తక్కువ ఆలోచిస్తే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది, ఎక్కువ ఆలోచించితే తక్కువ పనితో సరిపోతుంది. రైట్? విజ్డమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫిజికల్ పవర్. గుర్తించండి, దేవుని జ్ఞానము దేవుని వాక్యములో ఉన్నది. దేవుని వాక్యము దేవుని ఆత్మచేత మన హృదయములో బోధ చేస్తుంది. నడిపించబడవలసిన మార్గమును దేవుని వాక్యము మీకు నేర్పిస్తుంది.
కనుక మీరు నిజముగా జ్ఞానము కలిగిన వారైతే వాక్యం చెబుతుంది మీరు ఆలోచన లేకుండా ఉండరు. జ్ఞానము గలవాడు యోచన కలిగిన వాడై ఉంటాడు. హీ విల్ థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ హీ విల్ ఎగ్జామిన్ ఎవ్రీథింగ్. అన్నీ పరిశీలిస్తాడు. వేటగాడు ఉంచు ప్రతి ఉరిని ముందస్తుగానే పసిగట్టగలుగుతాడు జ్ఞాని. ఉరిలో పడ్డాక ఆలోచించడు, పడకుండా ఉండటానికే ముందే ఆలోచించుకుంటాడు. పడినాక ఎలా తప్పించుకోవాలని ఆలోచించడం కాదు, పడకుండా ఎలా ఉండాలో అని ఆలోచించడం గొప్పది కదా. అందుకనే ప్రసంగి 10:2 అంటాడు, జ్ఞాని కుడిహస్తం వినియోగిస్తాడంటే హీ విల్ డూ ద బెస్ట్ థింగ్. ఎడమ హస్తం అజ్ఞాని వాడతాడంటే చేసే పని సరిగా చేయడని అర్థం. కుడి హస్తం వాడతాడు జ్ఞాని అంటే హీ విల్ డూ ద రైట్ థింగ్ ఇన్ రైట్ వే ఎట్ రైట్ టైం విత్ రైట్ పర్సన్. రైట్ థింగ్ విత్ రైట్ టైం విత్ రైట్ పర్సన్ ఇన్ రైట్ వే. దట్ ఈస్ విజ్డమ్. దట్ ఈస్ విజ్డమ్. కనుక దేవుని వాక్యము జ్ఞానమును గురించి విస్తారముగా చెప్పుచూ ఉన్నది. జ్ఞానము కలిగిన వాని తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనము, 15వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానము కలిగిన వాడు తన తండ్రిని సంతోషపెడతాడు, తన తల్లిని ఆనందపరుస్తాడు. జ్ఞానహీనుడు తల్లిని దుఃఖపరుస్తాడు. నీ తల్లి నీ తండ్రి నిన్ను గురించి సంతోషిస్తున్నారా? నీవు జ్ఞానం కలిగిన వాడవని సంతోషిస్తున్నారా? నీవు జ్ఞానం కలిగిన వాడవైతే వాళ్ళు నిర్భయంగా ఉంటారు. నీవు జ్ఞానశూన్యుడు అయితే వాళ్ళు కూడా ఆందోళన పడాల్సి వస్తుంది. కనుక దేవుని వాక్యమును ఆశ్రయించు. దేవుని యొక్క లోతైన మర్మములను పరిశీలించు. దేవుని వాక్యములో చేయదగినవి చేయకూడనివి ఏమి ఉన్నవో వాటిని పరిశీలించి వాటిని విశ్వసించి వాటి చొప్పున నడుచుకోవటానికి ప్రయత్నం చేయి. నువ్వు జ్ఞానం కలిగిన వాడవైతే నిన్ను నీవు కాపాడుకోవటమే కాదు, నీవు ఇతరులను కూడా కాపాడగలుగుతావు. జ్ఞానము కలిగినటువంటి వాడు సామెతలు 11:30 చెబుతాడు, ఇతరులను కాపాడుతాడు. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. సామెత 9:18. యుద్ధ ఆయుధాల కంటే జ్ఞానము. యుద్ధం ఎందుకండి? జ్ఞానం ఉంటే సమాధానం దొరుకుతుంది. యుద్ధం వరకు వెళ్ళనివాడు జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం లేనివాడే యుద్ధం వైపు అడుగులేస్తాడు. జ్ఞానం గలవాడు శత్రువును తన యొక్క జ్ఞానంతో జయించేస్తాడు, యుద్ధంతో కాదు. శత్రువును సమాధానంతో జయిస్తాడు జ్ఞానం గలవాడు, యుద్ధాయుధాలతో కాదు. కనుక జ్ఞానము కలిగి ఉండుటకు దేవుని వాక్యమును ఆశ్రయించండి. జ్ఞానమును గురించి ఒక మాట చెబుతున్నాడు. సామెత 9:12 నీవు జ్ఞానివైన ఎడల అది నీకే లాభకరము. యువర్ విజ్డమ్ ఈజ్ మోర్ ప్రాఫిటబుల్ టు యూ. ఇట్ ఈజ్ మోర్ ప్రాఫిటబుల్ టు యూ. నీకు ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది. జ్ఞానము లాభదాయకం. థింక్ బిఫోర్ యూ స్పీక్. థింక్ బిఫోర్ యూ స్టార్ట్ యువర్ వర్క్. థింక్ బిఫోర్ యూ హ్యావ్ రిలేషన్షిప్. థింక్ బిఫోర్ యూ హ్యావ్ ఫ్రెండ్షిప్. నువ్వు జ్ఞానం కలిగిన వాడు అయితే నీ ఫెలోషిప్ అండ్ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంటుందో తెలుసా? జ్ఞానులతోనే ఉంటుంది. సామెతల గ్రంథంలో చెబుతాడు 13వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞానం గలవాడు జ్ఞానుల సహవాసమే చేస్తాడు, అజ్ఞానుల సహవాసానికి వెళ్ళడు. జ్ఞాని జ్ఞానుల సహవాసానికే వెళతాడు, అజ్ఞానుల సహవాసానికి వెళ్ళడు. హీ విల్ ఇంప్రూవ్ హిజ్ నాలెడ్జ్ డే బై డే. He will improve his wisdom day by day. జ్ఞానం గలవాడు జ్ఞానాభివృద్ధి వైపు అడుగులేస్తాడు, జ్ఞానహీనుడు అజ్ఞానం వైపు అడుగులేస్తాడు. జ్ఞాని క్షేమం వైపు అడుగులేస్తాడు, అజ్ఞాని శ్రమల వైపు అడుగులేస్తాడు.
పోరాటాల వైపు అడుగులేస్తాడు. జ్ఞాని సమాధానం వైపు అడుగులేస్తాడు. జ్ఞాని సాధించలేనిది లేదు. ఆలోచన చేత సమస్తాన్ని స్వాధీనపరుచుకుంటాడు. యువర్ బ్రెయిన్ ఈజ్ సో పవర్ఫుల్. దాన్నే మనసు అంటాం, బైబిల్ భాషలో హృదయం అంటాం. యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. కనుక నీ సబ్కాన్షియస్ మైండ్లో దేవుని వాక్యము కనుక పనిచేస్తుంటే నీ భౌతిక జీవితం అద్భుతంగా ఉంటుంది. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, జ్ఞానమైన యేసుని కలిగి ఉండండి. జ్ఞానమైన యేసును వెంబడించండి. జ్ఞానమైన యేసునందు విశ్వాసం ఉంచండి. మీరు రక్షించబడతారు. మీ పాపములు క్షమించబడతవి. మీకు నిత్య జీవితము, నిత్య రాజ్యము దొరుకుతుంది. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతిదినము సాయంకాలపు పూట మీరు వింటున్నటువంటి వాక్యోపదేశాలు మీకు దీవెనకరంగా ఉంటే వాట్సాప్ ద్వారా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నంబర్కు మీ అభిప్రాయాన్ని తెలపండి. తర్వాత మీరు ఏదైనా ఒక ప్రాముఖ్యమైన టాపిక్ నేర్చుకోవాలనుకుంటే షేర్ ఇట్ విత్ మీ. నేను దానిపైన కూడా వాక్యోపదేశం ప్రత్యేక సందేశాల్లో చేస్తాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. జ్ఞానము, జ్ఞాని అనేటువంటి విషయాలు పరిశీలించాం. యేసుక్రీస్తు అను ఆ పరమజ్ఞానిని అంగీకరించి ఒప్పుకొని హృదయంలో చేర్చుకొని ఆయననే వెంబడించుటకు, వాక్యమైన ఆయనను వెంబడించుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము. లోక జ్ఞానము, దయ్యముల జ్ఞానము నిరర్థకం ప్రభు. క్రీస్తు జ్ఞానము లెస్సైన జ్ఞానము, శాశ్వత జ్ఞానము, ప్రయోజనకర జ్ఞానము. ఆ జ్ఞానమైన క్రీస్తును కలిగి జీవించుటకు సహాయం చేయమని రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడైండును గాక. ఆమెన్.